వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే ఏంటి? తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే అంతర్గత కలహాలు, సామాన్యులకు చేరువ కాలేని తత్వం, కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పోరాటం చేసే కార్యకర్తలు ఇక్కడ సామాన్య కార్యకర్తలుగానే ఎప్పటికీ ఉంటారు. సమన్వయ లోపం అనేది తెలంగాణ బీజేపీగా మారిపోయింది. ఇది తెలంగాణ బీజేపీ ప్రస్తుత పరిస్థితి. ఈ 4 అంశాల చుట్టూ ఈ తెలంగాణ బీజేపీ తిరుగుతుంది. అంతర్గత కలహాల గురించి మాట్లాడుకున్నట్లయితే బీజేపీలో ఉన్నన్ని గ్రూపులు ఇక మరి ఏ రాజకీయ పార్టీలో లేవని చెప్పుకోవచ్చు. ఉదాహరణ తీసుకుంటే కొత్తగా వచ్చి చేరిన ఈటెల రాజేందర్ కానీ, రఘునందన్ రావు కానీ, ధర్మపురి అరవింద్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా ఒక గ్రూపు. పాత తరం కార్యకర్తలు కిషన్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ ఒక గ్రూపు. అయితే కొత్తగా వచ్చిన వారు గ్రూప్గా ఏర్పడ్డారంటే అర్థం ఉన్నది. కానీ కిషన్ రెడ్డికి రాజాసింగ్కు ఉన్న గొడవ ఇప్పటి నుంచి గొడవ అంటే అది ఒక పెద్ద కార్యరూపం దాల్చిందేం కాదు, మీడియాలకు ఎక్కిన విషయమే. కాకపోతే వాళ్ళిద్దరు సమన్వయ లోపం వల్ల తెలంగాణలో బీజేపీ వెనుకబడుతుంది అని వాళ్ళ కార్యకర్తలే బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది. ఇది వాళ్ళకున్న అంతర్గత కలహాలు. సామాన్యులకు చేరువ కావడంలో ఎందుకు విఫలమవుతుందంటే ఒక గ్రామంలో ఒక ఓటర్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన సామాన్య ప్రజలు వాళ్ళకి కావాల్సింది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాదు, ఆ ఊర్లో ఉన్న ఒక సర్పంచో ఒక ఎంపీటీసో వాళ్ళకి ఆ సమస్య తీర్చుతాడు. ఆ స్థాయి వ్యక్తులు వీళ్ళు గత 70 సంవత్సరాల నుంచి ఏర్పరచుకోవడంలో వెనుకబడ్డారు. అది ప్రత్యక్షంగా వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. మరి ఊర్లో ఉన్న ప్రజలకు వాళ్ళు ఏదైతే అవసరాల కోసం లీడర్ దగ్గరికి పోతారో ఆ లీడర్ వీళ్ళకి లేనప్పుడు వీళ్ళకి ఎందుకు ఓట్లేస్తారు? ఈ పర్టికులర్ ప్రాబ్లం చివరి ఎలక్షన్లల్లో, లాస్ట్ టైం ఎలక్షన్లలో వీళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఎక్కడైతే క్షేత్రస్థాయిలో నాయకత్వం ఉందో ఆ ప్రాంతాలలో వీళ్ళు గెలవడం జరిగింది. ఎక్కడైతే క్షేత్రస్థాయిలో ఒక ఎంపీటీసీ లాంటి వ్యక్తో, ఒక సర్పంచ్ లాంటి వ్యక్తో లేని దగ్గర వీళ్ళకు ఓట్లు అయితే రావడం జరిగింది, కానీ గెలుపు దిశగా వీళ్ళు పయనించలేకపోయారు. ఇకపోతే కార్యకర్తలు, బీజేపీకి ఉన్నంత హార్డ్ కోర్ కార్యకర్తలు తెలంగాణలో ఏ పార్టీకి ఉండరు. దాదాపు 300 మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలను వదిలేసారు. తెలంగాణలో ఏబీపీ నుంచి అయితేంది, హిందూ ఆయన నుంచి అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే బీజేపీకి సంబంధించిన, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వివిధ క్షేత్ర కార్యకర్తలు దాదాపు 300 మంది కేవలం కాషాయ జెండా కోసం ప్రాణాలు వదిలేసారు. నక్సలైట్లతో పోరాటంలో అయితేంది, గుండాలతో పోరాటంలో అయితేంది, ఎంతోమంది విలువైన తమ ప్రాణాలను కోల్పోయారు. దేనికోసం? ఇక్కడ రెపరెపలు, కాషాయ జెండా రెపరెపలను మేము చూడగలుగుతాం ఏదో ఒక స్థాయిలో అని. వాళ్ళ త్యాగాలను ఈ అంతర్గత కుమ్ములాటలు అవహేళన చేస్తాను. ఇవాళ వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చనిపోయిన ప్రతి కార్యకర్త వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి వీళ్ళ అంతర్గత కుమ్ములాటలతోని. అంతేకాకుండా సమన్వయ లోపం, వీళ్ళ దగ్గర ఎంత సమన్వయ లోపం కనబడుతుందంటే చివరి ఎలక్షన్ల నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లలో ఇట్లా ఎంత సమన్వయ లోపం ఉన్నదంటే ఎంపీ అభ్యర్థులు ఎవరు కావాలా, ఎక్కడ కావాలంటే రాజాసింగ్ అంటాడు సికింద్రాబాద్లో నేను పోటీ చేస్తా, హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది అంటారు. అంటే వీళ్ళకు సమన్వయ లోపం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా, ఏ స్థాయిలకు పోయినా వీళ్ళ మధ్య సమన్వయ లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్తో ఉన్న బీజేపీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఏ స్థాయి పర్ఫార్మెన్స్ చూపెట్టగలుగుతుంది అనేది ఒకసారి వాళ్ళు అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కార్యకర్త మనకున్న పరిచయంలో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఎందుకున్నాడు ఆయన? కాంగ్రెస్లోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? వరంగల్లో నాకు తెలిసిన కార్యకర్తలు వాళ్ళు ఏమైనరు, వాళ్ళతోనున్న పరిచయంతో వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మేము ఎక్కడున్నాం బీజేపీలో అనేది మాకే తెలియట్లేదని చెప్పుకునే పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి హార్డ్ కోర్ కార్యకర్తలు కలిగిన బీజేపీ ఆ హార్డ్ కోర్ కార్యకర్తలను ఏం చేస్తుంది, వాళ్ళని ఎందుకు వాడుకోలేకపోతుంది అనేది ఒకసారి అంతర్గతంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ ఏరియాకు పోయినా బీజేపీకి ఉన్న హార్డ్ కోర్ కార్యకర్తలు ప్రాణాలను, మన ధన అన్ని రకాలుగా పార్టీకి సమర్పించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళకి సరైన స్థానం కల్పించలేని పరిస్థితులలో బీజేపీ ఉన్నది. కొత్తగా వచ్చిన వాళ్ళను, పాతగా ఉన్నోళ్ళను సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఎప్పుడైతే కరెక్ట్గా చేయలేరో అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఎవరైనా సరే అప్పుడు
సమన్వయ లోపంతో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే వెనకబడిపోవడం అనేది సర్వసాధారణం. అదే ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో వీళ్ళు కనుక సమన్వయంతో ముందుకు పోకపోతే, కార్యకర్తలను ముందుకు తీసుకుపోకపోతే వీళ్ళు మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ చూపెట్టే అవకాశం ఉంది. ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవాలనుకునే అభ్యర్థి స్థానిక సంస్థలలో ఉన్న ఒక ఎంపీటీసీనో ఒక జెడ్పీటీసీనో దగ్గరుండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పన్నా ప్రముఖుల వ్యవస్థ ఓన్లీ బీజేపీలోనే ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్ గుర్తుపట్టగలుగుతాడు అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్నది వాస్తవంగా బీజేపీ అనేది. పైకి చూడ్డానికే నరేంద్ర మోడీ అనే ఒక పెద్ద గాలి దుమారం వస్తుంది. ఆ దుమారంలో మేము గెలుస్తాం అనుకోవడం తప్ప, ఎంత గాలి దుమారం వచ్చినా సైకిల్ టైర్ల గాలి నింపాలంటే మాత్రం సైకిల్ టైర్ల పంపు పెట్టి కొట్టాల్సిందే. ఆ విషయాన్ని గుర్తెరిగినన్ని రోజులు బీజేపీ అనేది వెనకబడే ఉంటుంది. ఒకసారి వాళ్ళు అంతర్మదనం చేసుకొని బీజేపీ పార్టీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని ప్రజలు కోరుకుంటారు. యాక్చువల్గా ప్రజలు రెడీగా ఉన్నారు బీజేపీకి ఓటేయడానికి. కానీ వాళ్ళకున్న సమస్యలు తీర్చే నాయకత్వాన్ని వీళ్ళు అందించలేకపోతారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తించాలి. అది వాళ్ళు అంతర్మదనం చేసుకోవాల్సిన విషయం. సైనింగ్ ఆఫ్, క్రాంతి.